అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రైతులను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు బంధు నగదు విడుదలపై ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతు బంధుతో పాటు రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. 2 లక్షల రైతుల రుణమాఫీని దశల వారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల ఏం మాట్లాడారు ఓసారి చూద్దాం. ఉన్నటువంటి సంవత్సరంలో మననే వర్గీలో ఎన్టీఆర్ గారి చేశాం. అన్ని ఈరోజు మీ పిలుపు గారికి మండల గారి యొక్క ఆదేశాల మేరకి అన్ని ఆందోళనలు వచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఆ పొందిలో ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో రాజకీయాల్లో వచ్చినటువంటి మాకు అదే నిబంధనతో అదే నిజాయితీతో అదే పద్ధతులతో రైతు పక్షపాతమైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలు కనుగొనగానే ఎక్కడున్నా ఏ పదంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఈ రాష్ట్ర రైతాంగం యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కష్టాలు తీర్చే అవకాశం ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా మీకోసమే పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా రైతు బంధు కాదు, అదేవిధంగా రుణమాఫీ కాదు, ఈనాటి కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆశలు కనుగొనగానే రైతాంగాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఆ ఎన్టీఆర్ మీరు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆ మహానుభావుడు సూచించినటువంటి ఏదైతే సంక్షేమ మార్గంలో, ఏదైతే రామరాజ్యాన్ని నిలబెట్టేటటువంటి పరిపాలనలో ఆ పాలనలో ఎక్కినటువంటి మాకు తప్పకుండా రైతాంగ కష్టాలు తెలుసు, రైతాంగ అవసరాలు తెలుసు, రైతాంగ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తలపెట్టినటువంటి రైతు డిక్లరేషన్ లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కష్టమైన ఇబ్బంది వచ్చిన ఈ ప్రభుత్వం రైతుని వదిలిపెట్టదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తప్పకుండా రేపటికే రైతు బంధు ఈ ఖాతాలో పడుతుంది. అన్ని రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ గత నెల రోజుల్లో మీకు అన్ని విషయాలు చెప్పాం. అయినా సరే రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి నిన్ననే పర్మిషన్ తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఇప్పటికే 2 ఎకరాల రైతులకి అందరికీ రైతు బంధు వారికి 29 లక్షల మందికి ఖాతాల్లో వచ్చింది. మిగతాయి కూడా ఈ నెలాఖరు కన్నా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు పథకం ప్రకారంగానే 2 లక్షలు ఒకేసారి మాఫీ చేయాలంటే ఈ ప్రభుత్వానికి కష్టమైనప్పటికీ ఆయన ఒక పద్ధతి పథకం ప్రకారం రుణమాఫీ కూడా అతి కొద్ది రోజుల్లోనే సాధించాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఎన్టీఆర్ గారి యొక్క ఆధీనంలో వచ్చినటువంటి మేము, ఆయన ఆశీస్సులతో వచ్చినటువంటి మేము మీకోసమే పనిచేస్తాం. ఎక్కడ రైతుని తలదించుకునేటటువంటి పరిస్థితిని రానివ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పుడు రైతు తలెత్తుకొని పనిచేసేటువంటి, అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో వచ్చినటువంటి మేము మీకు ఎప్పుడు కూడా చిన్న మంత్రి గారు క్లారిటీ ఏమి ఇచ్చారంటే 1 ఎకరం అండ్ 2 ఎకరాల రైతులు ఎంతమంది అయితే ఉన్నారు, 29 లక్షల మందికి ఆల్రెడీ జమ చేశాం రైతు బంధు. రేపటి నుంచి మిగతా వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నాం అన్న మాట అయితే చెప్పారు. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, 29 లక్షల మంది రైతులకు ఆల్రెడీ ఇచ్చాం అన్నటువంటి మాట చెప్పారు. మిగతా వాళ్ళకి రేపటి నుంచి రైతు బంధు వేస్తామన్న మాట చెప్పారు. కానీ కట్ ఆఫ్ ఎంత
అంటే 5 ఎకరాల 10 ఎకరాల రేపటి నుంచి ఎంతమందికి అందించబోతున్నారు ఇదేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ రేపటి నుంచి రైతు బంధు వేస్తామన్నట్టు మాట చెప్తున్నారు. సో రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఆందోళన కూడా చెందొద్దు అన్న మాట కూడా చెప్పారు. సో అన్ని విషయాలు తెలుసు, కానీ ఎందుకని ఇంకా కూడా ఒక క్లారిటీగా ఎవరికి వేస్తాం ఎంతమందికి వేస్తాం ఇది ఎందుకు చెప్పట్లేదు రైతులకి? సౌమ్య, ఒకటి చాలా క్లియర్ కట్గా, అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నెల రోజులు గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీలకు కానివ్వండి, రైతు బంధుకు కానివ్వండి, రైతులకు సంబంధించిన విషయాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆదుకుంటాము, రైతులకు సహాయ సహకారాలు అందిస్తాము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ముఖ్య ధ్యేయం అనేసి వీళ్ళు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి యాసంగి పంటలు ప్రారంభమయ్యావి, రైతులు పనిలో నిమగ్నమయ్యారు. పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎకరా నుంచి 2 ఎకరాల వరకు సుమారు 29 లక్షల మందికి 1050 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగతా అంటే డబ్బులకు సంబంధించి మొత్తము 7,600 కోట్లకు పైగా ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇప్పుడు 1050 కోట్లు ఆల్రెడీ రైతులకు ఇచ్చారు. ఇంకా సుమారుగా 6,600 కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో వేయవలసి ఉంది. దీనికి సంబంధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివాలా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దానికి అనుగుణంగానే అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అడిగిన విషయం తెలిసింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సుముఖత వ్యక్తం చేసేసి 2,000 కోట్ల రూపాయలు రేపు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 2,000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో రైతులు ఎంతమందికి అంటే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఎంతమంది రైతులకు ఇవి అందుతావో ఈ 2,000 కోట్లకు సంబంధించినటువంటి రైతులందరికీ ఇచ్చే అవకాశం ఉంది. రైతు బంధుకు సంబంధించింది మొత్తము ఈ నెలాఖరు అంటే జనవరి చివరి నాటికి రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్ల చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నావో రైతు ఖాతాల్లో పడిపోతాయి అనేసి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు నిజామాబాద్లో రైతు సభల్లో చెప్పడం జరిగింది. నిజంగా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదు, చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రైతుల కోసం ఆలోచిస్తుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు, రైతులు వేరే విధంగా అనుకోవద్దు అనే ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజంగా కూడా ఒకటి ఇది ఎప్పటిలోకి అవుతుంది, ఎన్ని ఎకరాలు అనేది దీనికి ఏము అంటే టైం బాండ్ కానివ్వండి లేకుంటే ఇంత లిమిట్ అనేసి ఏం లేదు. కాకపోతే ఈ నెల చివరి వరకు మొత్తము రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ రైతు ఖాతాలో వేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఈ 2 లక్షలకు సంబంధించిన విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వము రూపొందించడంలో ఇప్పటికీ వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకటి అంటే దశల వారీగా ఎట్లా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా విడుదలవుతుంది, ఏ రైతులకు 2 లక్షల రుణమాఫీలు చేస్తారు, ఎంతమందికి చేస్తారు, మొదటి విడత ఎంతమందికి, రెండవ విడత ఎంతమందికి, మూడవ విడత ఎంతమందికి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ పనిలోనే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు మొత్తము మండల జిల్లా స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన దానిపైన నిమగ్నమైన ఓన్లీ 2 లక్షల రుణమాఫీ కోసం. ఒకటి ఆల్రెడీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు బ్యాంకర్స్ తోటి కూడా డిస్కషన్ జరిగింది. గత ప్రభుత్వము 1,00,000 రూపాయల రుణమాఫీ అంటే బ్యాంకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారము అది చెల్లదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి సమాచారము. ఇప్పుడు 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి సమాచారము అగ్రికల్చర్ అధికారులు బ్యాంకర్స్ తోటి డిస్కషన్ చేయాలి. ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేటు, ఏ ఇయర్లో తీసుకుంటే ఎప్పటి వరకు ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించింది అనేది బ్యాంకర్స్ వ్యవసాయ అధికారులకి సమాచారం ఇవ్వనున్నారు. వీటన్నిటిని క్రోడీకరించేసి ఇటు బ్యాంక్ అధికారులు కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ
రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ తోటి కూర్చొని అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూర్చొని దీనిపైన ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సౌమ్య. ఇప్పుడు అంటే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి జనవరి చివరి నాటికి మొత్తము అంటే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ అందరి రైతు ఖాతాలో పడనుంది. కానీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారము కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ ఏంటంటే 32,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అమౌంట్. కాకపోతే అది ఏ విధంగా విడతల వారినా లేకుంటే మొత్తం ఒకసారి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తర్జనా భర్జన పడే పరిస్థితి ఉంది. ఒకటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం 2 లక్షలు. ఈ ఒకటే కొద్దిగా వ్యత్యాసం వల్లనే రాష్ట్రం వ్యవసాయ అధికారులు బ్యాంకర్స్ తోటి కొద్దిగా చర్చలు అయితే జరుగుతున్నవి. అది ఎప్పటిలోగా ఏందనేది తెలియవలసి ఉంది సౌమ్య. కానీ సంజయ్, యాసంగి సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు 1-2 ఎకరాల రైతులకు మాత్రమే రైతు బంధు అందింది. ఇప్పుడు 5 ఎకరాల లోపు వాళ్ళకే రైతు బంధు వేద్దాము అనుకుంటే మరి రేపటి నుంచి అందరికంటే 5 ఎకరాల లోపు వాళ్ళందరికీ వేయబోతున్నారా? లేదంటే 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టిండ్రు అనుకోండి, 10 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వేయబోతున్నారా? ఇది రైతులు క్లారిటీగా కోరుతున్నారు. లేదంటే రేపు మళ్ళొకసారి ఓన్లీ 3 ఎకరాల వరకు ఎవరికైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే రేపటి నుంచి రైతు బంధు పడుతుందా? ఇది చాలా మంది రైతులు ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిపైనే క్లారిఫికేషన్స్. స్వామి, ఒకటి ఎకరం నుంచి 2 ఎకరాలకు 29 లక్షల మంది రైతులకు అకౌంట్లో జమ అయిన డబ్బు అయితే మనందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ రేపు వేసేటటువంటి ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాల నుంచి అంటే 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు, 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అనేది రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఒకటి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏంటంటే రేపు మిగతా రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు రైతు ఖాతాల్లో నేరుగా పడతాయి. అది మొత్తం టోటల్గా జనవరి ఎండింగ్ వరకు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుకు సంబంధించినటువంటి సమాచారము ఇప్పుడు అధికారుల వద్ద ఉంది కనుక దాన్ని ఆధారంగా చేసుకొని రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులని వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది అదే డబ్బులని అదే రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలని అనుగుణంగానే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అవలంబిస్తుంది. అదే అమౌంట్ సంబంధించినటువంటి 100 ఎకరాల 200 ఎకరాల 10 ఎకరాల 20 ఎకరాల కటప్కు సంబంధించినటువంటి ఎన్ని ఎకరాల నుంచి ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు చెప్పలేదు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, గత ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆధారాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి లిస్ట్ కావచ్చు, వీటిని ఆధారంగా చేసుకొని జనవరి మంత్ ఆఫ్ ఎండింగ్ వరకు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ ప్రతి రైతు ఖాతాలో పడుతాయి అనేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు, కొంతమందికి పడ్డాయి మాకు ఎందుకు పడపాయి అనేసి ఆందోళన మటుకు ఎవరు చెందొద్దు అనేసి అని ఒక భరోసా ఇచ్చారు. కానీ జనవరి మంత్ ఆఫ్ ఎండింగ్ వరకు మటుకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతాయి, ఆందోళన పడొద్దు అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక హామీ రైతులకు ఇస్తుందని చెప్పుకోవచ్చు సౌమ్య. అయితే సంజయ్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఖర్చు అవుతోంది అంత ఖర్చు అవుతోంది వీటికి ఇవ్వాలంటే ఇంత కావాలి డబ్బు అని చెప్తూనే 13,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరాం. సో వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడ ఒకటి రుణం తీసుకోకపోతే మేము మీకు ఇవ్వలేము అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఖజానా ఖాళీ ఉంది, సో ఎక్కడి నుంచో తెచ్చి కానీ మేము మీకు ఇవ్వలేము అన్నటువంటి మాట చెప్తున్నారా? కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోందా సర్కార్? నిజంగానే వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా రైతు బంధు పడితే చాలు దేవుడా రుణమాఫీ తర్వాత అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు రైతులు. సో ఇవన్నీ కూడా రైతులు పాపం చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే సర్కార్ మారింది కాబట్టి మీకు ఇవన్నీ తొందరగానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఒక రకంగా ఇవన్నీ షాకింగ్ అనుకోవచ్చా రైతులకి? ఒకటి సౌమ్య, ప్రతి మనిషికి పెడతంటే ఆశ ఉంటుంది, కొడతంటే భయం ఉంటుంది. అదే ఇప్పుడు రాష్ట్ర రైతాంగ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడి సహాయం కింద రైతు బంధుగా ప్రకటించేసి రైతు బంధు డబ్బులని వేస్తామనేసి ఎన్నికల హామీలో ఇచ్చింది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇదే హామీ ఇచ్చింది. ఒకటి
ఎప్పటిలోగా అనేది స్పష్టమైన ఆదేశాలు కానీ స్పష్టమైన డేట్ కానీ సో ఇది ఏమి ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఈరోజు మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరికల్లా జనవరి నెలాఖరికల్లా రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రతి రైతుకు బ్యాంకు ఖాతాలో అమౌంట్ పడుతుంది, వేస్తాము రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం కట్టుబడి ఉంది అనేసి మంత్రి చెప్పకనే చెప్పారు. ఒకటి. రెండవది ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము గతంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు సుమారు 6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ని వేల కోట్లు అంటే రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించింది కావచ్చు, రైతుల పెట్టుబడి సాయం కింద కావచ్చు, రైతులు పండించిన గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పైనటువంటి అది బడ్డెన్ అని చెప్పుకోవచ్చు. ఒకటి. వీటన్నింటిని నిజంగా కూడా రైతులని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధమైన పని చేయాలి. అందులో భాగంగానే ఇప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వీళ్ళందరూ అది బట్టి విక్రమార్క వీళ్ళు లెటర్లు కూడా రాయడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని అన్నిటిని ఇస్తే రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెట్టుబడి ఫర్టిలైజర్ సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, పండించినటువంటి అది పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ రైతులకు ముడిపెట్టుకున్నటువంటి అంశం కనుక ఇదన్నీ ఖర్చుతో కూడుకున్న పని కనుకనే 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సుముఖత వ్యక్తం చేసేసి ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ రిలీజ్ చేశామని చెప్తుంది. కానీ ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చామని కూడా ఎక్కడైతే స్పష్టమైన మనకు ఆధారాలు ఏం లేవు, వాళ్ళు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. రెండోది, నిజంగా కూడా ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడంతో ఇప్పుడే ఆల్ ఆఫ్ సడన్గా రైతు బంధు ఒకటి ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫీలకు సంబంధించినటువంటి దానికోసం రైతులని టైం అడిగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు 32,000 కోట్లు అంటే రైతు రుణమాఫీ చేయాలంటే 32,000 కోట్లు అంటే ఆశమాష విషయం కాదు. ఎందుకంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డది, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రము అనే పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ అధిగమించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు, కేంద్రాన్ని సహాయం అడుగుతుంది, అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు. ఇట్లా చాలా సవలక్ష అంటే కరుణి సావుకు సవలక్ష కారణాలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సమస్యలు ఓన్లీ రైతాంగమే కాదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు కనుక ఓన్లీ రైతులకు సంబంధించిన ఇష్యూ కనుక రైతు బంధుకు సంబంధించినటువంటి జనవరి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ పడుతుంది. రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ తెప్పించుకొని దాన్ని విడతలవాదిగా రుణమాఫీ కూడా చేస్తామనేసి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సౌమ్య. ఎస్ ఆల్రైట్ సంజయ్, మొత్తం మీద అది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి రుణమాఫీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే అర్థమవుతోంది. రైతులను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ అయితే రైతు బంధు నగదు విడుదలపై ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఎక్కడ అంటే కట్ ఆఫ్ పెట్టుకున్నారా, లేకపోతే గతంలో ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో అందరికీ అంటే భూమి ఉన్న వాళ్ళు అందరికీ ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధు వేస్తుందా, దీనిపైన క్లారిటీ కోరుతున్నారు. అండ్ రైతు బంధుతో పాటుగా రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. 2 లక్షల రైతుల రుణమాఫీని దశల వారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. కేవలం